లైఫ్‌లో మనకొచ్చేటటువంటి ఏ ప్రాబ్లమ్ అయినా కూడా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. మనం వెళ్ళేటటువంటి మార్గము, మనం ఎదురుపడినటువంటి కష్టాలను వీటన్నిటిని ఒక స్టెప్స్‌గా చేసుకొని మీరు వెళ్ళాలి. ఆ వచ్చినటువంటి వాటిని ఒకే రోజు పటాపంచలు చేసి, జంప్ చేసి దూకేసేయండి అవతలని ఎవరూ చెప్పరు. చిన్నగా ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకుంటే మనకు బయట పడిన తర్వాత వచ్చేటటువంటి అప్రిషియేషన్స్ ఏంటి, మనకు మనశ్శాంతి ఏంటి అనేటటువంటిది ఆలోచించేసి ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఎవరికైతే కష్టాలు లేకుండా ఉంటాయో, వాళ్ళు కొత్తగా ఏది ప్రయత్నించరు అనుకున్నాం కదా! మనకేదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఫేస్ చేస్తూ ఉన్నామంటే మనం ఏదో ప్రయత్నిస్తూ ఉన్నాం. మనం ప్రయత్నించే కొద్దీ మనకొచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనల్ని స్ట్రాంగ్‌గా తయారు చేస్తాయి. ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు పాలుగా ఉండిస్తే 1 ఆర్ 2 డేస్ ఉంటాయి. ఆ పాలను వేడి చేసి అంటే పచ్చి పాలుగా అట్లనే పెడితే 1 డే ఆర్ 2 డేస్ ఉంటాయి. అదే వేడి చేసి పెట్టామంటే ఇంకొక 2 డేస్ ఎక్కువగా ఉంటాయి. లేదు దాన్ని వేడి చేసి తోడేసి పెట్టామంటే ఇంకొక 4, 5 డేస్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో ఉండేటటువంటి మీగడ తీసి పక్కన పెట్టేసాం. వెన్న తీసుకున్నాము అంటే అది ఇంకో కొద్ది రోజులు ఉంటుంది. అదే కాయించి పెట్టేస్తే నెయ్యి అయితుంది. ఆ న్ ఆ నెయ్యిని మనం చాలా రోజుల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ మరిగించడము, మదించడము అనేది పెరుగుతూ పోయే కొద్దీ దాని లైఫ్ స్పాన్ కూడా పెరిగింది. అదే విధంగా మనకొచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం కరెక్ట్‌గా ఫేస్ చేయగలిగితే, మనం అనుకున్నటువంటి దానికంటే కూడా అద్భుతమైనటువంటి లైఫ్‌ని లీడ్ చేయగలము అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మన వాల్యూ కూడా మనం ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వచ్చినటువంటి ఆ ఓపిక ఉంటుంది చూడండి. పేషెన్స్. దాని వలన మనకు ప్రతి ఒక్కరిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? మనం ఎలా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలి? మనకు తెలిసింది ఎలా 10 మందికి పంచాలి? అనే దారి గూడా మనకు కనిపిస్తుంది. అప్పుడే మనకు స్పీకింగ్ స్కిల్ కంటే లిజనింగ్ స్కిల్ అనేది బాగా పెరుగుతుంది. ఎందుకంటే 10 మందిలో తిరిగేటప్పుడు, 10 మందితో మాట్లాడేటప్పుడు మనం చెప్పేటటువంటి విషయమే కాకుండా మనకు ఓపిక అనేది బాగా వస్తుంది. అప్పుడు మాత్రమే మనం మంచి స్పీకర్‌గా కాకుండా మంచి లిజనర్‌గా మనం పేరు తెచ్చుకుంటాం. కాబట్టి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. ఇంక నాకేం కనిపించలేదు. అన్ని డోర్‌లు క్లోజ్ అయిపోయాయి. నాకు ఊపిరి తిరగలేదు, ఆక్సిజన్ అందలేదు అనుకోవడానికి నో ఛాన్స్. ఒక డోర్ క్లోజ్ అయిందా? ఇంకొక డోర్ ఓపెన్ ఉంటది. ఆ ఓపెన్ చేయడానికి ధైర్యం, ఎతుక్కునేటటువంటి ఓపిక, ఎతుక్కునేటటువంటి స్కిల్, ఆ దొరికిన దారిలో ఎలా బయటికి రావాలి అనేటటువంటి నైపుణ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. థాంక్ యూ.